నమస్తే అండి. నేను మీ రూప. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగానే ఉన్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చి ఫ్రైడే వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి. కొంచెం బాగా పని ఎక్కువైపోయింది ఊరి నుంచి వచ్చాక. అందువల్లనే మొన్న అరకు వెళ్ళిన పార్ట్ 2 వీడియో ఉంది కదండీ! అది కూడా అప్లోడ్ చేయలేకపోయాను. సో, ఇంకా నెక్స్ట్ టైం అయితే ఆ వీడియో పెడతానండి. ఇంక ఈరోజైతే చాలా రోజులైంది కదా! మా ఇంటి దగ్గర వీడియో పెట్టి. సో, అందుకని ఈరోజు నా డే రొటీను అలానే మా పొలంలో ఊరి నుంచి వచ్చాక మా పరిస్థితి ఎలా ఉందో ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఈరోజు నిద్ర లేచేసరికి 6 గంటలయిపోయింది. తెల్లారిపోయింది కూడా. అప్పటికి మంచు చూసారా? ఈ మంచుకే భయపడి సగము బయటికి రావాలంటే బద్ధకం వచ్చేస్తుందనమాట. అందులోకొచ్చి మాకు ఈ 3, 4 రోజుల నుంచి ఇంకా ఎక్కువ కురుస్తుంది. ఎందుకంటే ఇంకా టైం అయిపోతుంది కదా! శివరాత్రి వచ్చి నుంచి మళ్ళీ మంచు ఉండదు. ఈలోపే కాబట్టి బాగా గట్టిగా కురుస్తుంది. ఆ మంచుకి కెమెరా కూడా సరిగ్గా రావట్లేదు. ఎందుకంటే వర్షం పడినట్టు అట్లా అదేంటి పొగలాగా వెళ్ళిద్దనమాట. దానివల్ల వీడియోస్ కూడా సరిగ్గా రావట్లేదు. అయితే ఈరోజు శుక్రవారం కదండీ! ఇంకా ఇల్లు వాకిలి మంచిగా శుభ్రంగా ఇంకా బయట పని అయితే ముందు కంప్లీట్ చేసుకున్నాను. అండ్ ఈరోజు పొలంలో పని కూడా ఉందనమాట. ఊరు వెళ్ళిపోయాము, బాగా ఎంజాయ్ చేసాము సరిపోతుందా? ఇంక ఇక్కడికొచ్చాక తడిసి మోపుడయింది. అదంతా కూడా వచ్చి అక్కడ ఎంత రెస్ట్ తీసుకున్నామో ఇంటికొచ్చాక అంత పని ఎక్కువైపోయిందండి. మా వారికైతే ఎస్పెషల్లీ పాపం మా వారు అక్కడున్నంత సేపు ఎంత రిలాక్స్‌గా ఉన్నారు. ఇక్కడికొచ్చాక అస్సలు క్షణం తీరిక లేదు. 2 సార్లు తీపించాల్సిన కలుపు ఇంకిప్పుడు ఒక్కసారి తీపిస్తున్నాము. ఈ పాటికి కాయలు కోసుంటే రెండో కోత కూడా రెడీ అయ్యేది. అటువంటిది ఇప్పుడు కోస్తున్నామనమాట. మొదటి కోత అలా ఉంది ఇప్పుడు ఊరెళ్ళడం వలన. అలా అని అక్కడికెళ్ళడము అందరూ ఎళ్ళేటప్పుడు కూడా ఎందుకెళ్తున్నారు ఇక్కడ పాటు పెట్టుకొని అని చాలామంది అన్నారు. కానీ నేను మాత్రము అమ్మ ఒక్కతే కదా! మేమెళ్తే కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యిద్దిలే మళ్ళీ ఎప్పుడు ఇలాంటి అవకాశాలొస్తాయని చెప్పి అలా వేరే వాళ్ళకి అప్పజెప్పి వెళ్ళిపోయాము. కానీ మరీ అంత ఏమీ లేదు. కాకపోతే కొంచెం పని ఎక్కువ పడిందంతే. పని పడితే పడింది కానీ ఒక్కటే హ్యాపీ అండి. ఎందుకంటే గత 2 సంవత్సరాలుగా మిరప మీద అయితే మాకసలు ఏమీ రాలేదు. మొక్కలు ఏసినట్టు కాయలు పడే టైంకి చచ్చిపోయేవన్నమాట. ఈ మొన్న కూడా వీడియోస్‌లో ఆ మధ్య చూపించాను కదా! అలా తోట మొత్తం చచ్చిపోయేది. కానీ ఈసారి పర్వాలేదు కొంచెం ఊపిరి తీసుకున్నాము. పోయినసారి ఎకరన్నర పంటేస్తే ఎకరంన్నరకి పెట్టిన పెట్టుబడి కూడా సరిగ్గా రాలేదు. కానీ ఈసారి కొంచెం పర్వాలేదు. తోట అయితే బాగానే ఉంది. అండ్ ఇక్కడైతే మా తాతయ్య వాళ్ళ ఇంటికైతే వెళ్ళి మంచినీళ్ళు వచ్చినాయనమాట. నైటే క్యాన్ అక్కడ పెట్టేసాము. అంటే ఈరోజు మనుషులు వస్తారు కదా! వాటర్ బాటిల్స్ అట్లా పెట్టినా సరిపోవులే, క్యాన్ అట్లా పెట్టేద్దామని చెప్పి ఆ మంచినీళ్ళ క్యాన్ తాత ఎత్తుకెళ్తే బండి మోత వినబడేసరికి నేను వెళ్ళాను. ఇంక వెళ్ళి డబ్బులు ఇస్తాను. తాతయ్య పట్టేసి అక్కడ పెట్టాడు. నేను ఎలాగో క్యాన్ మోసుకురాలేను ఇక్కడి వరకు. పట్టేసి ఆడ తాతయ్య ఇంటి దగ్గర పెట్టేస్తే ఇంకా మా వారు వెళ్ళి వచ్చేటప్పుడు తీసుకొని వస్తారనమాట. ఆకుకి నీళ్ళు పత్తి పెడుతున్నారు. మనుషులు వస్తారు కదా! కలుపుంది, కాయలున్నాయి ఈరోజు. అంటే 2 రోజుల నుంచి ఆల్రెడీ కాయలు కోస్తున్నాము. ఇది మూడో రోజనమాట. కాయలు కోయడం ఉంది. ఈరోజు కొంచెమే ఉంది కాయలు కోయడము. ఇంకా కలుపుంది. ఆ 2 కూడా తీపించేయాలి. ఇంకా దొండ పందిర్లు కూడా కలుపుంది. దొండకాయలు కొయ్యాలి. చాలా పనుందనమాట. ఇంకా పూర్ణిమ అయితే నీళ్లు పెట్టడం పూర్ణిమకి భలే ఇష్టమండి మొక్కలకి. నేను పైప్ పట్టుకుంటే చాలు నేను పెడతాలే పిన్ని అని చెప్పి వచ్చిద్ది. ఇంకా వంకర్లు తిప్పుతా పైప్‌ని అటు ఇటు తిప్పుతూ నీళ్ళు మొత్తాన్ని పెట్టేసింది. ఇంక నేను అంట్లు కడిగేసాను. తర్వాత ఇల్లంతా కూడా మాప్ పెట్టేశాను. దీని కర్ర ఏమో ఇరిగిపోయింది. కర్ర అంటే కర్ర తీసుకుంటే ఇరిగిపోతుందని చెప్పి ఇనపది ఉంటది కదా! ఐరన్ కూడా అది అలాంటిది తీసుకున్నాను. అది కూడా ఇరిగిపోయింది. ఇప్పుడు మా వారిని గాని కొత్తది కొనమని అడిగాననుకో మొహం మీద పెట్టి కొట్టి దానికొక కర్ర కట్టిస్తారనమాట. ఇంకెందుకులే అడగడం అని చెప్పి నేనే అలాగ అడ్జస్ట్ అయిపోతున్నా. కానీ దీనికొక కర్ర కట్టేయాలి. ఎందుకంటే ఒత్తుకునేది బాగానే ఉంది తుడుచుకునేది. కర్ర మాత్రం ఇరిగిపోయిందనమాట. ఇంకెందుకులే మళ్ళీ కొత్తగా డబ్బులు పెట్టడంలో ఇప్పుడు బాగానే ఉందిలే అని చెప్పి ఇంకా దీన్ని అలా లాక్కొచ్చేస్తున్నా. ఇలా సర్దుకుపోయినప్పుడు ఏదో పెద్ద పొదుపు చేసే ఫీలింగ్ వచ్చేసిద్దనమాట. కానీ ఇదే మాట మా వారిని అడిగితే ఏమంటారో తెలుసా? "నువ్వెక్కడ పొదుపు చేస్తున్నావు రూపమ్మ? చూసిందల్లా కొంటావని" అంటారు. కానీ వాళ్ళకేం తెలుసు మన ఆడోళ్ళ ప్రాబ్లమ్స్. ఇంట్లో ఏ వస్తువు ఉండాలి, ఏ వస్తువు ఉండకూడదో మనకే కదా తెలిసిద్ది. అలా కొంటే వాళ్ళకేమో అది ఏదో వృధాగా కొన్నట్టు అనిపించిద్ది. ఇంకా ఫ్రెష్ అయ్యి ముందు వంట అయితే చేస్తున్నా. పూర్ణిమ అయితే కాలేజ్‌కి వెళ్ళట్లేదు. ఎగ్జామ్స్ ప్రిపరేషన్స్ అనమాట. వెళ్ళినా వెళ్ళకపోయినా ఏమనరులే పిన్ని అయితే అంది. ఇంకా తనుండి రేణు వెళ్ళిద్ది కదా! సో, రేణునని పంపియాలి. ఇంక ఇక్కడ ఉసిరికాయలు చూసారా? ఇవి శుభ్రం చేసి 2 రోజులవుతుంది. పచ్చడి పడదామని. కానీ పచ్చడి పట్టడానికి కుదరట్లేదు. ఇంటి దగ్గర ఉంటేనేమో ఇంట్లో పని, పిల్లలు మొత్తం ఇవే సరిపోతున్నాయి. ఇంకా స్టాక్ చూపించుకోవడము, ఆర్డర్స్ వస్తే యాక్సెప్ట్ చేయడము, అడ్రస్‌లు రాసి డిస్పాచ్ చేయడము వాటితోటే సరిపోతుందండి ఈ మధ్య. ఇంకా ఇది కాకుండా
పొలంలోకి వెళ్తే పొలంలో పని. ఈరోజైతే మరీ ఎక్కువ అయిపోయిందనమాట. ఈరోజైనా పచ్చడి పెట్టేద్దాం అనుకుంటే వచ్చేసరికి అసలు వంట చేసే ఓపిక కూడా లేదు. అంత పని పడింది ఈరోజు. ఇంకా వంట విషయానికి వస్తేనేమో అన్నం వండేసాను. ఇంక ఇక్కడైతే టమాటో పచ్చడి అయితే చేస్తున్నానండి. మార్కెట్ నుంచి మా వారు మొన్న వస్తూ టమాటాలు తీసుకొచ్చారు. ముగ్గురు మీద బాక్స్ అంట. బాక్స్ 300 అయితే ముగ్గురు మీద తీసుకుంటే చాలా వచ్చినాయి. టమాటో పచ్చడి పడతారులే అని చెప్పి తీసుకొస్తే ఇదిగో ఇలా పడుతున్నానమాట టమాటా పచ్చడిని. మధ్య మధ్యలో పూర్ణిమకి కలపమని చెప్పి బయట ముగ్గు పెట్టడానికి అయితే వచ్చానండి. ఈరోజైతే మీకు ఒక మంచి రథం ముగ్గు అయితే వేసి చూపిస్తాను. మాకేంటంటే కనుమ రోజు శంకరయ్యని అయితే పంపిస్తారండి. శంకరయ్యని పంపించినప్పటి నుంచి మళ్ళీ శివరాత్రి వచ్చే వరకు కూడా ఇంటి ముందు రథం ముగ్గులు అట్లయితే ఎక్కువగా వేస్తారు. ఆ రథం ముగ్గుల్లో చాలా అంటే చాలా రకాలు ఉంటాయి. అందులోని సింపుల్గా వేసుకుని ఒక చిన్న రథం ముగ్గు అయితే చూపిస్తాను, చూసేయండి. ఇలా మనము అటు ఇటు నేను కల్వ పువ్వులు పెట్టుకున్నాను కదా, అలా మన ఇష్టం అనమాట. చిన్న చిన్న చుక్కల ముగ్గులు కూడా పెట్టి ఇలా కలుపుకోవచ్చు. ఏదైతేనే మనకు ఒక రథం షేప్లో రావాలి, అలా మనకి నచ్చిన డిజైన్ వేసుకొని అయితే కలుపుకోవచ్చు అండి. ఇక్కడైతే నేను కలువ పువ్వులతో అయితే ఇలా సింపుల్గా వేసేసాను. మామూలుగా అయితే గీతలతో ఎక్కువ వేస్తారు, అది నెక్స్ట్ టైం చూపిస్తానండి. ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్లో కూడా చాలా వేసి చూపించాను గీతలతోటి. అలా మనం రథాన్ని మన ఇంటి నుంచి ఎంత దూరమైనా లాక్కెళ్ళిపోవచ్చు మన ఓపిక. అంత పెద్దవి వేసుకోవచ్చు అనమాట గీతలతోటి. ఇంక ఇక్కడైతే నేను ఇలా కొంచెము డ్రాప్ షేప్లో అయితే ఈరోజు వేసాను. మా వాళ్ళని ఇలా ఎందుకు రథం ముగ్గులు వేస్తారంటే ఒక్కరు సరిగ్గా చెప్పరు. ఏమేనంటే శంకరయ్యని పంపించినప్పటి నుంచి శివరాత్రి వచ్చే వరకు ఇలా వేస్తారని మాత్రమే చెప్తున్నారు. అమ్మ వాళ్ళ సైడ్ ఇలా ఉండదు, అందుకే నాకు తెలియదు. ఇక్కడికి వచ్చినాకే తెలిసింది ఇలా ఉంటుందని. మాకేంటంటే కనుమ రోజు శంకరయ్యని పంపించేటప్పుడు ఈ పరిమకంప ఉంటుంది కదా, పరిమకంపనైతే తీసుకొచ్చి ఆ రోజు ఇంటి మీద పెట్టుకుంటారనమాట. అలా ఉంటాయి ఆ పద్ధతులు. ఇక్కడ మేము లేము కదా, నేను వచ్చేసరికి ఇంట్లో బెడ్రూమ్ నుంచి గీత ఉందన్నమాట, ముగ్గు పిండితో గీసింది. ఇంక అప్పుడు అర్థమైంది నాన్నమ్మ అట్లా గీసిందని. ఎందుకంటే అలా గీసుకుంటా వచ్చి మన ఇంటి పక్కన ఎవరు ఉంటారో వాళ్ళకి కలపాలన్నమాట. అలా శంకరయ్యని పంపించాలి. నేను లాస్ట్ ఇయర్ కనుమ వీడియోలో చూపించాను మీకు, కానీ ఈసారి అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నాను కదా, ఇంకా అవ్వలేదు. పైన నేను జెండా వేయలేదు, జెండా వేస్తే ఇంకా బాగుంటుంది. నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. అలాగా నేనేమనుకుంటున్నానంటే వచ్చేది వేసవికాలం కదా, ఒకవేళ సూర్య భగవానుడిని ఆహ్వానిస్తూ ఇలా వేస్తారేమో అనుకుంటున్నాను. ఎందుకంటే సూర్య భగవానుడు రథం మీద నుంచి వస్తాడు అని అంటారు కదా, ఒకవేళ అలా ఏమో అని నేను అనుకుంటున్నా. మరి ఎంతవరకు నాకు తెలియదు, మీకు ఎవరికైనా తెలిస్తే మాత్రం చెప్పండి ఇలా ఎందుకు పెడతారో. అందరూ చేస్తారని మనము చేసేయడమే. మన ఊహలన్నీ కరెక్ట్ అయితే ఇంకేముంది, అంతా మనమే మనకు నచ్చినట్టు చేసుకుంటాంగా. ఇంక ఇక్కడ బయట కూడా ముగ్గు అయితే పెడుతున్నానండి ఇక్కడ నుంచి. ఎందుకంటే బయట అది వరకు గడ్డి మొత్తం గట్లో ఉండేది కదా, మా వారు పాములు అవి వస్తాయని చెప్పి కొడవలు పెట్టి గడ్డి మొత్తం కూడా కోసేశారు. ఇంక ఇంటి ముందు మొత్తం ఏమీ లేదనమాట, మొత్తం నీట్గా చేసుకున్నాము. ఎందుకంటే చిన్న చిన్న పాము పిల్లలు తిరుగుతున్నాయి, అవి కూడా మళ్ళీ కట్ల పాములు అనమాట. తాతయ్య వాళ్ళ ఇంటి వెనకాల మా చిన్నమ్మ వాళ్ళు పైపులు పెట్టారు. ఆ పైపుల్లో ఒక పెద్ద పాము ఉందంట, అది పిల్లలు పెట్టింది అంటున్నారు. ఆ పిల్లలేమో ఇంకా అలా తిరుగుతూ ఉన్నాయంట. మా రేణుకు కూడా కనిపించినాయి, అందుకనే భయానికి మొత్తం క్లీన్ చేసేసారు మా వారు. ఇంకా అక్కడ ఏమి ఉండదన్నమాట, మా ఇంటి ముందు అలా మొత్తం గడ్డి ఏమీ లేకుండా అట్లా చేసి రోజు నీళ్ళు పెట్టి ముగ్గు పెట్టుకుంటున్నాను. నాకు కూడా కొంచెం ఇంకా లుక్ వచ్చిందనమాట. ఇంటి ముందు శుభ్రం చేసి ముగ్గు పెడితే బాగుంది. కాకపోతే అది బాట కాబట్టి మరీ పెద్ద పెద్ద ముగ్గులు పెట్టలేము, చిన్న వేసుకొని మంచిగా నీట్గా పసుపు కుంకుమ కలర్స్ వేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. రేణు కూడా స్కూల్కి రెడీ అయిపోయిందండి. వాళ్ళకి ఈరోజు శుక్రవారం సివిల్ డ్రెస్ అనమాట. ఇంకా వీళ్ళు వెళ్ళాక సాత్వికని రెడీ చేయాలి. అయితే నాకేంటంటే ఎప్పుడు ఇది ఒకటి, వెళ్ళేటప్పుడు సైన్ పెట్టమని హడావిడి చేసేసిద్ది. వెళ్ళేటప్పుడు ఎంత హడావిడి ఉండేదో తెలిసిందే కదా. ముందు రోజు హోంవర్క్ రాయగానే తీసుకురా అని చెప్తే ఎప్పుడు చెప్పినా విందు, రమ్మంటేనేమో వెళ్ళి ఆడుకుని. మా రేణు డైరీలో సైన్ చేసినప్పుడల్లా నాకు అనిపించిద్ది నేను చదువుకున్న అంతో ఇంతో చదువు మా రేణుకి సైన్ పెట్టడానికే ఉపయోగపడిందేమో అని. ఎందుకంటే డైరీ ఓపెన్ చేసి చూస్తే మొత్తం నా సంతకాలే కనిపిస్తాయి అనమాట. వాళ్ళ నాన్న పెట్టరు, మళ్ళీ పిల్లవారికి ఏమైనా సరే ప్రోగ్రెస్ కార్డులోనైనా సరే నన్నే సైన్ చేయమంటారు. తనైతే అసలు ఇన్వాల్వ్ అవ్వరు. అయినా అబ్దుల్ కలాం గారు అన్నారు కదా, మీ సంతకం ఎప్పుడైతే సిగ్నేచర్గా మారిద్దో అప్పుడే మీరు సక్సెస్ అయినట్టని. నిజంగా నేను సక్సెస్ అయినట్టే మరేను వరకు అలా అనుకోవటమే, అంతకు మించి మనం ఏం చేయలేంలే. ఇంకెక్కడైతే మా వారు రేణునైతే వదిలిపెట్టి రావడానికి బయలుదేరారు. అప్పుడే నీళ్ళపతి పెట్టుకొని వచ్చారనమాట. ఇంకా బయట ముగ్గు నేను పెద్దగా వీడియో కూడా సరిగ్గా తీయలేదు, ఈ రేణుకి టైం అయిపోతుందని. ఆ పచ్చడి మిక్సీ అయి పట్టి వాళ్ళకి బాక్స్ పెట్టుకునేసరికి ఇంకా సరిపోయింది. ఇంటి ముందు గార్డెను ఎంత అందంగా ఉంది కదండి, కానీ ఇక వేసవికాలం వచ్చిందంటే ఈ అందం పోయినట్టే. ఎందుకంటే ఈ రెడ్ కలర్ ప్లాంట్స్ అనేవి శీతాకాలంలో మాత్రమే ఇంత మంచిగా ఉంటాయి. ఎండాకాలం వస్తే మళ్ళీ కొంచెం అదేటి ఎండిపోతాయి అన్నమాట, ఊరికనే వాడిపోయి పాడైపోతాయి.
అప్పుడు ఇంకా చెయ్యలేదు ఒకటి. చిక్కుడు చెట్టు మాత్రము తీసేయాల్సిందే, అది అస్సలు ఉత్త పురుగే ఉందన్నమాట చెట్టు నిండా కూడా. దానివల్ల మిగతా మొక్కలన్నీ పాడైపోతున్నాయి. ఇప్పటి వరకు దానికి ఏ పురుగు మందు కూడా కొట్టలేదు. మొత్తం కాయల్ని తీగని నల్లటి చీమ దోమ మొత్తానికి అలా పురుగు పట్టేసి ఉందన్నమాట. అవేమో చామంతి మొక్కలకి వాటికి కూడా వెళ్ళిపోతుంది, అందుకని అవి తీసేమని చెప్పాను. ఇంకా చామంతులు కూడా చాలా రకాలండి. ఇంకెక్కడ నేను సారీ వీడియోస్ అయితే షూట్ చేస్తున్నా. వెనకాల కర్టెన్ వెనకాల అంతగా మంచిగా లేదంటున్నారు కదా, ఇంకా బయట అయితే అట్లా పెట్టుకున్నాను. ఇంకా నెక్స్ట్ మా వారైతే పిల్లని వదిలిపెట్టొచ్చి పోస్ట్లో వేయాల్సిన ఆర్డర్స్ ఉన్నాయన్నమాట. ఇంకా అవి అయితే తీసుకొని వెళ్తున్నారు. 12-1 గంటలోపు ఏ ఆర్డర్స్ వచ్చినా అదే రోజు అయితే డిస్పాచ్ చేసి అప్పటికప్పుడు అడ్రస్ రాసేసి మాకు పక్కనే సెంటర్ వెదురుపల్లి కాబట్టి వెళ్ళి పోస్టర్లో వేసేస్తున్నాము. 2 అంటే 1 గంట అవతల 1 గంట 2 తర్వాత నుంచి వచ్చినవి నైట్ వచ్చినవి అయితే మాత్రం ఇంకా నైట్ రాసుకొని ఇలా మార్నింగ్ 10 గంటలకి అట్లా తీసుకువెళ్ళి ఇచ్చేస్తున్నామండి. ఇంక ఇవైతే నిన్న నైట్ వచ్చిన ఆర్డర్స్ అనమాట. నిన్న మార్నింగ్ వచ్చినవి పంపించేసాము, ఇంకా నైట్ వచ్చినవి. ఎప్పుడప్పుడు అట్లా పంపించేస్తే మీకు కూడా ఒకరోజు ముందే చేరిద్ది కదా అని అలా మేము తొందరగా పోస్టర్లో వేస్తున్నాము. ఇంక ఇది న్యూ స్టాక్ అనమాట. ఆల్రెడీ వీడియో చూసే ఉంటారు. ఇంకా చాలా మరీ ఎక్కువ కాదులండి, ఒక్కొక్కటి తీసుకొస్తున్నాను. సో అంటే ఏ శారీస్కి రెస్పాన్స్ ఎక్కువగా వచ్చిద్దో అలా చూసి తీసుకొస్తున్నా. ఇంకా ఈ గ్రీన్ కలర్ ఉంది కదా, వీటికి మాత్రం మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ ఇవే తీసుకురమ్మంటున్నారు అనమాట. ఎక్కువ కామెంట్స్ కూడా వచ్చినాయి ఆ శారీస్కి. అలానే తీసుకున్న వాళ్ళు కూడా మంచి రివ్యూ ఇచ్చారు, చాలా బాగున్నాయి సిస్టర్ అని. ఇంకా నెక్స్ట్ వచ్చి ఇవి కాంజీవరం పట్టు శారీస్. వచ్చేది పెళ్ళిళ్ళ సీజన్ కదా, ఇంక ఈ శారీస్ అయితే నేను అసలు వీడియోస్ తీయలేదు, ఇంకా చూపించలేదు. తర్వాత మంచిగా ముందు దీపారాధన అయితే చేసుకున్నానండి. పువ్వులన్నీ కూడా మన ఇంటి ముందయ్యే. చామంతులు అసలు ఎన్ని రకాలు వచ్చినాయి. నేను ఒకే రకం అనుకునేదానికి 4-5 రకాలు ఉన్నాయన్నమాట. పువ్వులు కోసుకొని వచ్చి దేవుడి దగ్గర పెట్టి దీపారాధన అయితే చేసుకున్నాను. టమాటా పచ్చడి మాత్రం ఈరోజు టేస్ట్ భలే కుదిరిందండి. టమాటా పచ్చడి కానీ ఏ పచ్చడైనా సరే కొంచెము మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టుకుంటేనే బాగుంటాయి. మా వారికేమో రోట్లో నూరిన పచ్చడి అంటే చాలా ఇష్టము. అలా అయితే ఒక రోల్ కొనిపెట్టంటేను పర్వాలేదులే మిక్సీలోనే వేయలే అంటున్నారు. ఎందుకంటే బయట రోల్ అడిగితేనేమో 1400, 1500 అట్లా రేంజ్లో చెప్తున్నారనమాట. కొంచెం చిన్న తీసుకుందామంటే 800-900 చెప్తున్నారు. కానీ ఒక రోల్ అయితే తీసుకుంటాను. ఇప్పుడు ఇంట్లో ఉన్న చిన్న రోల్ కూడా మా తాతయ్య వాళ్ళ ఇంటి దగ్గరే ఉంది. ఏమైనా నాన్నమ్మ అలా దంచుకోవడానికి ఇంకా అక్కడే వదిలేసాను. తిన్నాక ఇంకా పూర్ణిమకైతే జడలు అవి వేసేసి పొలానికైతే అన్నీ సర్దుకొని పొలానికైతే బయలుదేరిపోయామండి. మనుషులు ఆల్రెడీ వెళ్ళిపోయారు. మా వారు కూడా వెళ్ళి మంచినీళ్ళు అవి పెట్టేశారు. ఇంకా మేము వెనకాలైతే వెళ్తున్నాము. బొచ్చు బకెట్ అవి కలుపు తీయడానికి అనమాట. కలుపుకోలు బాగా పడినాయి. 2 సార్లు తీయాల్సింది ఒకసారి తీపిస్తున్నాం కదా. కలుపుకోలు కూడా 3 ఎద్దుల బళ్ళు వచ్చాయి అనమాట. ఇంకా అవన్నీ కూడా నేను మా వారు కొంచెం పూర్ణిమ కూడా హెల్ప్ చేసింది. ముగ్గురు కూడా. మెయిన్ ఏంటంటే మిరపకాయలు అనమాట. ఒకవైపు కొయ్యడం ఉంది, మరోవైపు కలుపు ఉంది. కొంతమంది ఏమో కోస్తే కొంతమంది ఏమో కలుపు తీస్తున్నారు. ఇంక ఇవన్నీ కూడా మొన్న 2 రోజుల నుంచి కాయలు కోస్తున్నారని చెప్పాను కదా, కింద పడిపోయిన కాయలు అనమాట. మేమేమనుకున్నామంటే అమ్మో అదే బియ్యం గోతం కదా, అది బియ్యం గోతం కాయలు దొరికాయి అనుకున్నాము. ఆ బియ్యం గోతం కాస్త సూపర్ గోతం అయిందనమాట. సూపర్ గోతం కాస్త 2 సూపర్ గోతాలు కాయలు అయినాయి. అంటే దగ్గర ఒక బోరం కాయలు అంటే ఒక 50 కేజీల దగ్గర అయితే దొరికినాయండి. వాళ్ళు కూడా కలుపు తీస్తూ ఏమైనా కాయలు దొరికితే ఒక దగ్గర ఆ మధ్యలోనే వేసి పెడుతున్నారనమాట. ఇంకా వెనకాలే పూర్ణిమ వెళ్ళి ఆ కాయలన్నీ కూడా బకెట్లకి అయితే ఎత్తేసి వచ్చి గోతంలో పోసేసింది. ఇంకా నేను మా వారైతే కలుపుకోలు అయితే తీసుకున్నాము. ఇంకా టైము 12:30 టైంకి అయితే మా వారు పోయి కూల్ డ్రింక్ అయితే ఎత్తుకొచ్చారు. మా వాళ్ళు ఎక్కువ థమ్సప్లు అయితే తాగుతారనమాట. చెప్తాను కదా పొలానికి వచ్చిన వాళ్ళకి ఇట్లా పోయాలని. ఇంకా టైం అనమాట 12-1 గంట మధ్యలో అయితే థమ్సప్ తీసుకొని వచ్చి వాళ్ళకి పోయాలి. 2 డబ్బాలు తీసుకొచ్చాము. మళ్ళీ ఇంట్లో ఒక డబ్బా ఉంటే అది కూడా తీసుకొచ్చాము. కానీ ఒకటి మిగిలిపోయింది. 2 డబ్బాలు సరిపోయాయి అందరికీ కూడా. ఇంకా మా సైడ్ కొంచెం పర్వాలేదు, ఓన్లీ థమ్సప్ మాత్రమే. కానీ వేరే మా చుట్టుపక్కల ఊర్లో అయితే థమ్సప్ పోయాలి, అది మళ్ళీ 12 ఆ టైం అప్పుడు పోస్తాం కదా, మళ్ళీ సాయంత్రము 2:30, 3 ఆ టైం అప్పుడు పోయాలి. అలానే సాయంత్రం చేసి టిఫిన్ కూడా తీసుకొచ్చి ఇస్తారంట. అలా అయితే మేము అదేంటి వచ్చిన దానిలో మాకేమీ మిగలదు, అలా ఉండిద్ది. ఇంక ఇక్కడగా అందరం కూర్చొని ఇక్కడి నుంచి యుద్ధానికి సిద్ధమనమాట. అంటే కలుపుకోలు తీయడానికి అయితే బయలుదేరుతున్నాము. ఇంక ఈ మిరగాయలు చూస్తేనే అబ్బో ఇన్ని పోయినాయా అనిపించినాయి. ఎందుకంటే ఆ కలుపు ఎక్కువ ఉంది కదా, కింద పడిన కాయ కనిపించలేదు. ఇంకా పండుకాయలు మా తాతయ్య ముందు రోజు అక్కడక్కడ కనిపించిన కాయలు ఏరి పెట్టారంట. నాన్నమ్మ పచ్చడి పట్టిద్దని. నాన్నమ్మ ఏమో తీసుకెళ్ళలేదు, నాకు చెప్పలేదు. లేదంటే ఈరోజు పండు మిరగాయల పచ్చడి నూరేదాన్ని.
ఇంకా ఇవి లేవు కాబట్టి పచ్చిమిరపకాయలు పచ్చడి చేశాను. పండు మిరపకాయలతో ఇంకా బాగుంటుంది నిల్వ పచ్చడి పట్టుకున్న. మా పూర్ణిమ ఆల్రెడీ కోసేసిన దానిలో పెద్ద పెద్ద కాయ కనిపిస్తుందంట, ఏరుతుంది. పండు మిరపకాయలు కూడా ఇలా కోసేటప్పుడు ఎక్కడైనా ఒక పెద్ద కాయ ఉండిపోతుంది కదండి, ఆ కాయ అలా పండిపోయిద్దనమాట. ఆ పండిపోయిన కాయల్ని మేము కోసి మళ్ళీ ఎండబెట్టుకొని వాటిని కారం పట్టించుకోవాలి. ఈసారి మాత్రం తప్పకుండా కారం అయితే పట్టియాల్సిందే, ఎండుమిరపకాయలు ఏరాలి. బయట కారం అయితే అస్సలు కొనలేకపోతున్నాము. ఇంకా ఖచ్చితంగా ఈసారి ఎక్కువే ఏరాల్సిందే, ఎందుకంటే మహాలక్ష్మి వాళ్ళు కూడా అడుగుతున్నారు. ఇదిగో మా పూర్ణిమ చిన్న చిన్న కాయలు ఎందుకులే, పెద్ద పెద్ద కాయల వరకు ఏర్లే అంటున్నా. కానీ ఇప్పుడు వద్దులే, ఎందుకంటే ఇప్పుడు ఆరెంజ్ కలర్లో ఉంటాయి. అలా వదిలేస్తామంటే చెట్టునే బాగా రెడ్గా అయిపోతాయి అన్నమాట. అప్పుడు కోసుకుంటే కారం కూడా బాగుంటుంది. ఇలా ఆరెంజ్ కలర్లో కోసాం అనుకోండి, మిరపకాయ ఎండిన తర్వాత కూడా ఆరెంజ్లోనే కనిపిస్తుంది. అదే చెట్టునే బాగా ఎర్రగా పండే వరకు ఉంచి కోసామంటే అప్పుడు కాయ ఎండిన తర్వాత ఎర్రగా ఉంటాయి. అలా పండు మిరపకాయలో ఉంటాయండి. నెక్స్ట్ ఇంకా ఒకవైపు కోస్తున్నానని చెప్పాను కదా, ఆ కోసినవి కోసినట్టు ఇంకా గోతాలకైతే కొడుతున్నాము. మా సాత్విక 2 రోజుల నుంచి పాపం చెట్టులోనే తిరుగుతుంది. అంగన్వాడికి వెళ్ళమంటే వెళ్ళినట్టే వెళ్తుంది, మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది. అన్నం తినకుండా వచ్చేస్తుంది, అప్పటి వరకు ఉంటుంది, అన్నం తినకుండా వచ్చేస్తుంది. ఇంక ఇక్కడ మా పెద్దమ్మ వాళ్ళు తింటారు కదా, వాళ్ళ దగ్గర పోయి తింటుందనమాట. అదేంటో అంటారు కదా, క్షణం తీరుకుండదు దమ్మిడి ఆదాయం ఉండదని, అలా ఉందనమాట. ఎంత కష్టపడుతున్నా సరే ఏమీ పెద్ద లాభం అయితే ఉండదు. అలా అక్కడికక్కడికే సరిపోతాయి. నాకు తెలిసి మేము అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాం కదా, నీళ్ళు పెట్టడానికి కానీ మనిషికి, అలానే ఇప్పుడు కలుపులు కాయలకి కానీ దగ్గర దగ్గర 20,000 పైనే అయినాయండి. ఇప్పుడు ఆ మిరపకాయలు అదే ఇప్పుడు కాటాకేస్తాం కదా, అమ్మేస్తాం కదా, ఆ డబ్బులు వచ్చిన తర్వాతనే మనుషులందరికీ ఇస్తాము. అప్పటి వరకు వాళ్ళే ఇబ్బంది పెట్టరు, ఎందుకంటే ఆ డబ్బులు వచ్చిన తర్వాతనే వాళ్ళకి ఇచ్చేసి ఇంకా మిగతా మేము ఉంచుకుంటాం అనమాట. అలా ఉండిద్ది మా సైడ్. మనుషులు వస్తే అంటే వెంటనే ఇచ్చేయాలి అలా ఉండదు, ఊర్లో వాళ్ళు కదా, బయట ఊరోళ్ళు అయితే అలాగా. కాకపోతే ముఠాలు ఉంటాయి అనమాట, పలానా ముఠా పలానా వాళ్ళకి అన్నట్టు. ఇంకా మేమైతే ఇలా ఇంకా మావి కూడా వచ్చి హెల్ప్ చేశారు వాళ్ళు, అంటే వీళ్ళతో పాటే వచ్చారు మనుషులతో పాటే. కానీ మావికి అయితే మా వారు సూపర్ చేసుకుంటున్నారు కదా, కలుపుకోలు ఒక్కరిమే తీయలేమని చెప్పి ఆ మామిని కూడా కాసేపు అయితే తీసి వాళ్ళకి టైం అయిపోతే వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ తర్వాత నేను, మా వారు, పూర్ణిమ, తాతయ్య మేము అలా తీసుకున్నాము. అంటే నేల కొంచెం నీళ్ళు పెట్టలేదు కదా కలుపు తీస్తారని, దాని మీద బాగా ఆరు ఉండిద్ది అనమాట. సూపర్ వేసి నీళ్ళు పెడితే వెంటనే పట్టేసి బలము చెట్లు ఇంకొంచెం బాగుంటాయి. ఎప్పుడో కొయ్యాల్సిన కాయలు కదా, కొంచెం ఆలస్యం అయ్యేసరికి చెట్లు కూడా బాగా దెబ్బైపోయినాయి. అసలు జీవం లేదు, మొత్తం కలుపే తినేసింది బలమంతా కూడా. ఇప్పుడు కలుపు తీపించి మళ్ళీ బలం మందులన్నీ వేస్తే మళ్ళీ ఇంకో 20-30 రోజులకి అట్లా కోత వచ్చింది. ఇంకా సూర్యుని చూసారా, ఒకవైపు సూర్యుడు వెళ్ళిపోతున్నాడు, మరోవైపు చంద్రుడు కూడా వచ్చేసాడు. అంటే సాయంత్రం అయిపోయిందండి, ఇంకా వీళ్ళు కూడా వెళ్ళిపోయారు మనుషులు కూడా. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మిగతా కాయలు కలుపులు అవి ఉంటాయి కదా, కాయలు అవన్నీ కూడా మా వారు గోతలై కట్టి మామూలుగా అక్కడికి చారేస్తారనమాట. రోడ్డు మీదకి వ్యాన్ వచ్చింది మళ్ళీ సాయంత్రము. కాయలు చారేసుకుంటే మేమేమో ఉన్న కాడికి కలుపుకోవాలన్నీ కూడా తీసుకున్నాము. చెట్ల దగ్గరే చీకటి పడిపోయింది, ఇంకా ఫోన్ లైట్ వేసుకుంటే ఇంటికైతే వచ్చేసాము. మళ్ళీ నెక్స్ట్ డే కూడా ఉంది, కాయలు కోయడం లేదు కానీ కలుపు తీయడం మాత్రమే ఉందండి. అంటే ఈరోజు కలుపు తీసాం కదా, అది గత 2 రోజుల నుంచి కాయలు కోస్తున్నాము, ఈరోజు 3వ రోజు. ఈరోజు కొంచెమే కాబట్టి కొంచెం కలుపు కాయలు 2 పెట్టుకున్నాము. మళ్ళీ కలుపు ఉందనమాట, ఆ కలుపు ఉంది. నెక్స్ట్ డే మళ్ళీ దొండకాయలు కూడా ఉన్నాయి, అందుకని మళ్ళీ అలాగా ఆ మనుషులనే రమ్మని చెప్పి నెక్స్ట్ డే కూడా పని గట్టిగానే ఉంటుంది. ఇంటికి వచ్చేసరికి నాన్నమ్మ అనుకుంటా లైట్ వేసింది. బట్టలు అవన్నీ కూడా నేను మధ్యాహ్నం మళ్ళీ ఇంటికి వచ్చామండి, భోజనానికి ఇంటికి వస్తాం కదా, అప్పుడు ఫోన్ ఛార్జింగ్ లేదు, అందుకని ఇంక వీడియో తీయలేదు. వచ్చి అన్నం తినేసి బట్టలన్నీ కూడా తీసి ఇంట్లో పెట్టేసి వెళ్ళిపోయాము. అదే మంచి పని అయింది, లేకపోతే చల్లబడిపోయేవి. ఇంకా మా తాత అయితే కాలు నొప్పులైనా సరే కొంచెం కలుపుకోలు అన్నీ తీయడం సాయం చేశాడు. ఎందుకంటే మా వారు ఒకరు కదా, ఏదేమైనా చేస్తే నేను ఇంకా తాతయ్య మేమే హెల్ప్ చేయాలి, ఇంకెవరు పెద్దగా ఉండరు. అందుకని ఇంకా తాతయ్య కూడా సాయం చేస్తే కలుపుకోలు తొందరగా తీసేసాము. ఇంకా వచ్చి చొక్కా ఇడిసి చేతులు కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళి లైట్ అయితే వేయాలి. వేసి మళ్ళీ ఇప్పుడు ఇల్లంతా శుభ్రంగా ఊడ్చుకొని ఆ గిన్నెలు కడుక్కొని బట్టలు మడత వేసుకొని వంట చేసుకొని పిల్లలకి స్నానాలు చేసుకొని ఇంకెక్కడి నుంచి సరిపోయిద్ది. మళ్ళీ పనుకునేసరికి 10:30 అయ్యిద్దండి. మళ్ళీ పొద్దున్నే 5:30కే నిద్ర లేవాలి. మళ్ళీ నెక్స్ట్ డే పూర్ణిమ రేణిద్దరూ వెళ్తారు కదా, ఇంకా తొందరగా నిద్రలేస్తేనే పని అయ్యిద్ది. ఈ మధ్య కొంచెం ఆన్లైన్ బిజినెస్ పెట్టినప్పటి నుంచి కరెక్ట్గా 5:30కి లేచి 8కి 8:30 కల్లా పని అయితే కంప్లీట్ చేసుకుంటున్నా. అక్కడి నుంచి ఏమైనా ఆర్డర్స్ వస్తే తీసుకోవడం, నేను పని చేస్తూ కూడా కొన్ని రిప్లైస్కి అయితే కొన్ని మెసేజ్లకి అయితే రిప్లై పెడుతూనే ఉంటానండి. ఎందుకంటే ఆన్లైన్ బిజినెస్లో ఒక ఆర్డర్ రావటం అంటే చాలా హ్యాపీ. అలాంటిది కొంతమంది అయితే
కాస్ట్ అడుగుతారు, రేట్లు అడుగుతారు, ఫోటోలు తీయమంటారు, దగ్గరగా తీయమంటారు, జూమ్ చేసి తీయమంటారు, అంతా తీస్తారు. ఆఖరికి సీఓడి ఉందా, అవైలబుల్ లేదు అనేసరికి ఇంకా సరే ఓకే వద్దులే అనేస్తారు. సో ఇలాంటివి కూడా అన్నీ ఉంటాయి. అన్నీ మేనేజ్ చేసుకొని అన్నిటినీ కొంచెం స్పోర్టివ్గా తీసుకుంటున్నా. సో ఇదన్నమాట అండి ఈరోజు వీడియో. ఇంకా మంచిగా షూట్ చేద్దాం అనుకున్నా కానీ ఇంకేది ఇంటికి వచ్చేసరికి చీకటి పడిపోయింది. సో అందుకే ఇంక ఈ వీడియో అయితే ఇక్కడ ఆపేస్తున్నానండి. వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలానే వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియచేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ధన్యవాదాలు.